పరిశుద్ధాత్ముడైన దేవ, మహిమ కలిగిన ప్రభు, సార్వభౌముడైన దేవుడుగా మా జీవితాలని ఏలుబాటు చేస్తున్న దేవుడు, ఈ దినము నాయన నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి కృతజ్ఞతలు. సజీవులుగా మేము ఉండగలిగామంటే అది కారణం మీరని మాకు తెలుసు. మీ కృప మమ్మల్ని వెతికింది, మీ ప్రేమ మమ్మల్ని ఆవరించింది. మీ సంరక్షణలో, మీ భద్రతలో మేము వెళ్తున్న ప్రయాణాలు, మార్గాలు, మేమున్న స్థలాలు, మాకు ప్రతి విధమైనటువంటి క్షేమం అంతా మీ యొద్దనే ఉందని ఎరిగి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మేము ప్రార్థించేవారం మాత్రమే కానీ అయా వేటగాని ఉరి నుండి కూడా తప్పించగలిగిన దేవుడు మీరని, అతడు నన్ను ప్రేమించుచున్నాను గనక నేను అతన్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడుగా ఈ దినం మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని అయా నీ కృపతో దీవించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం. మరి నాయన ప్రభా, చెప్పబడిన సాక్ష్యాల్లో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చెరి విషయంలో మీరే సంపూర్ణమైన స్వస్థత, క్షేమాన్ని మనం ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం. దేవ, అలాగే నాయన తమ రత్నాకర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మరి వెంకటేశ్వరరావు గారిని మీ పాదాల దగ్గర పెడుతున్నాం. అయ్యా మరి నాయన ప్రభా, మీ సార్వభౌమ అధికారానికి అప్పగిస్తూ మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ చిత్తమైతే లేవనెత్తండి. అయ్యా మరణయాతన లేకుండా ప్రభా మీ చిత్తమైతే మీ వద్దకు చేర్చుకొని మీరు మహిమ పొందండి. ఇదను నాయన ప్రభా, మీరు మాతో మాట్లాడే దేవుడు. మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది. మనుషుల మాటల చేత ఆదరణ, మనుషుల మాటల చేత నెమ్మది మాకు దొరకదు. కానీ అయా ఆదరణ దొరికే ఏకైక స్థలం, నెమ్మది దొరికే ఏకైక స్థలం నీ మాట మాత్రమే ప్రభా. నీ మాట చేత మమ్మల్ని అందరినీ దీవించి ఈ దినమునైనా ఖాళీ హృదయాలతో ఎవరు వెళ్లకుండా ప్రతివారు దీవింపబడిన వారుగా, ప్రతివారిని మీరు మీ వాక్యపు ప్రత్యక్షతలో మీ స్వారూప్యంలోకి మీరు కోరుకున్నట్లుగా మీకు సమీపస్తులుగా మలచబడ్డానికి ప్రతి హృదయాన్ని కూడా మీరు తెరిచి మీరే దీవించి మహిమ పొందమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం. ఆదికాండం 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమె చెప్దాం గట్టిగా, ఆమె. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఎవరి గురించి ఈ మాట రాయబడి ఉంది అంటే ఇస్సాకు గురించి. అన్నలు వినండి, తమ్ములు వినండి, అక్కలు చెల్లెళ్ళు వినండి. ఈ మాట ఇస్సాకు గురించి రాయబడినటువంటి మాట. ఇస్సాకు ఒక విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. అక్కడితో ఆయన అభివృద్ధి ఆగిపోయిందా అంటే అక్కడ గమనించినట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడు కాదు. అక్కడ ఏమనుందంటే మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా. గొప్పవాడంటే ఏదో దీవించబడినట్టుగా, మిక్కిలి అంటే అన్నిటికంటే ఎక్కువగా, హెచ్చుగా దీవించబడినట్లుగా మిక్కిలి గొప్పవాడగు వరకు కూడా క్రమక్రమంగా ఆయన ఏమయ్యాడంట? దీవించబడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఇచ్చేసి వదిలేసేది కాదు. ఇందాక సాక్ష్యాలు పంచుకున్నటువంటి వారిలో రత్నాకర్ గురించి ఆలోచన చేస్తే
ఒకప్పుడు రుణాల్లో ఉన్నాడు, తర్వాత సమృద్ధిలోకి వచ్చాడు. ఒకప్పుడు ఉన్న గృహం పాక ఇలా వంగెళ్ళాలి, ఇప్పుడు స్టేర్ బిల్డింగు. అయితే బిల్డింగ్ని బట్టి ఆశీర్వాదం నేను ఈ మాట చెప్పట్లేదు. అక్కడ భౌతికమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆత్మ సంబంధంగా ఎప్పుడు ఎదుగుతున్నాడో, ఆత్మ సంబంధంగా ప్రభువుకి ఎప్పుడు దగ్గరకు వచ్చారో, ఆత్మ సంబంధంగా ప్రభువుకి సమీపమయ్యే కొద్దికి దేవుడు ఏం చేస్తున్నాడంటే భౌతికంగా కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మన ముందుకు తీసుకొస్తున్నాడు అంటే, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఆయన ఇచ్చేది మనం మన జీవితంలో ఒక్కసారి చూసి ఆగిపోయేది కాదు. నిన్ను పరలోకం చేర్చేంత వరకు కూడా, ఆ గొప్ప ప్రకాశమానమైనటువంటి రాజ్యము చేర్చేంత వరకు కూడా నువ్వు విడిచిపెడతానన్నా నిన్ను విడిచిపెట్టనివ్వకుండా, నిన్ను విడువక నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం ఇస్సాకు జీవితంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మరొక వచనం కూడా ఆయన గురించి చదువుకుందాం. 18వ వచనం చదువుదామా? అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేల చొప్పున తిరుగు వాటికి పేలు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. ఒక పని చేద్దాం, మనం డైరెక్ట్గా, అంటే చాలా వచనాలు ఉన్నాయి కానీ 22వ వచనం చదవమ్మా. అక్కడక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించాను, దాని విషయమై వారు జగడమాడలేదు గనక ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేస్తున్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టాను. రహెబోతు అన్న మాటకు అర్థం కింద రాయబడింది ఎడము. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? రహెబోతు అనుభవంలోకి తీసుకొచ్చాడు ఇస్సాకుని. రహెబోతు అంటే ఏం చెప్పండి? ఎడమ. అందరూ మీ పక్కన ఉన్న చెప్పాలి, ఏం చెప్పండి? ఈ మాట చెప్పండి వారికి. నీకున్నటువంటి సమస్యల నుండి దేవుడు నిన్ను ఎడవం చేసి ఉన్నాడని చెప్పండి. ఎడవం చేస్తున్నాడని చెప్పండి. ఇంకా దేని చేత నువ్వు బాధింపబడుతున్నావో, ఏ అవమానాన్ని మోస్తూ వచ్చావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు ఈ మాట వింటున్నావో నాకు తెలీదు, కానీ దేవుడు చెప్తున్న మాట, ఆ స్థితి నుండి నిన్ను ఎడము చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా అది నీ ముందుకు రాదు. ఆమె చెప్దామా? ఆమె. ఇక్కడ గమనించినట్లయితే రెహబోతు అనే అనుభవంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదానికి నిన్ను నన్ను చేర్చడానికి ఈ వాక్య సత్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఈ అనుభవాలు ఉండాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఒక 3-4 సత్యాలు చెప్తాను. ఎలాగా ఈ అనుభవాల్లోకి రాగలం, మనం ఎలాగా ఈ అనుభవాల్లో మనం నిలవగలం. ఏ అనుభవం? అంతకుముందు ఆయన బావులు తవ్వుతున్నాడు, తన తండ్రి బావులను, తవ్వించిన బావులను. కానీ శత్రువులు ఏం చేస్తున్నారంటే పూడ్చివేస్తున్నారు. ఇది అందరికి పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. పూడ్చివేస్తా ఉన్నారు. సరే, ఈయన ప్రయత్నం ఏమైనా ఆపాడా అంటే ఆపలేదు. చాలాసార్లు చూడండి, ప్రార్థనలో చేస్తాం, కొన్నిటి కొరకు కనిపెట్టుకుంటాం, ఎదురు చూస్తాం, అది జరగకపోతే అక్కడే ఆగిపోతాం. చాలాసార్లు నీరసిల్లిపోతాం, కృంగిపోతాం, ఇక జరగదులే అనే ఒక భావంలోకి వచ్చేస్తాం. ఇంకా అవ్వదులే, ఇక నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనింతే అని ఎన్నోసార్లు ఆగిపోయిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం అందుకే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఆగిపోక సాగిపోయే సంవత్సరం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకోవచ్చు ఏం ఫలం లేదు, మనం అనుకోవచ్చు ఏం అభివృద్ధి లేదు, మనం అనుకోవచ్చు ఎంత కష్టపడ్డా ఏ ఉపయోగం లేదు. మా చెల్లి వినండి,
కానీ ప్రభు నీ కొరకే చెప్తున్నాడు ఈ మాట. నీ కొరకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇస్సాకును చూసి నేర్చుకోండి. ఒక అనుభవం ఉంది ఆయన దగ్గరికి. ఏ అనుభవం దాకా వచ్చాడంటే రెహోబోతు అనుభవం. అంటే చేసిన ప్రయత్నాలు ఏది నిష్ప్రయోజనం కాదని నమ్మాడు గనక, దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనక ఏం జరిగిందో తెలుసా? ఆ పూడుస్తున్నటువంటి శత్రువులే ఆగిపోయారు, కానీ ఈయన ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆపగలరు మన ఆశీర్వాదాన్ని? ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎవరు ఎంతమంది వ్యతిరేకంగా లేచినా, ఎన్ని వ్యతిరేకతలు మన ముందున్నా, ఎన్ని సమస్యలు మన ముందున్నా, ఎన్ని నిందలు మన ముందున్నా, ఎన్ని అవమానాలు మన ముందున్నా, ఉండవని చెప్పలేదు దేవుడు, ఉంటాయి. కానీ అన్నిటికీ మించి నిన్ను నడిపించే దేవుడు, నీ పక్షం వహించే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ అనుభవంలోకి రావడానికి 2-3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుందాం రండి. మొట్టమొదటి మాట ఏంటి అంటే చూడండి, 22వ వచనం మరొకసారి చదువుదామా? 15వ వచనం చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి ఏం చేశారు చెప్పండి? పూడ్చివేసి. ఎవరు త్రవ్వించిన బావులు ఇవి? అబ్రహాము త్రవ్వించిన బావులు. ఇప్పుడు ఇస్సాకుకి ఉన్న సమస్య ఏంటో చెప్పనా? 14వ వచనం చదివితే అక్కడ ఉన్న ఆయనకున్న సమస్య ఏంటో అది. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు ఏం పడ్డారు చెప్పండి? విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళి వాళ్ళకి హాని చేసింది ఏమీ లేదు. ఉందా? చాలాసార్లు చాలామంది మనతో వ్యతిరేకతలోకి రావడానికి, మనల్ని అసూయ చూపులతో చూడడానికి, వినాలి మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, వ్యతిరేకంగా నిలవడానికి కారణం ఏంటో తెలుసా? అసూయ. ఎందుకు అసూయ అంటే వీళ్ళు చేయలేరు, చేసేవాళ్ళు అభివృద్ధిలోకి వచ్చిన వారిని చూస్తే వారికి ఏమొస్తుంది అంటే అసూయ. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి మనస్సు మనకు ఉండకూడదు. సంఘములో ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నాడంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడంటే, ఒక వ్యక్తిని దేవుడు నిలబెడుతున్నాడంటే, ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడంటే అతన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా సంతోషించాలి, ఇంకా ప్రార్థన చేయాలి. అవసరమైతే ఒక రోల్ మోడల్గా పెట్టుకొని నేను కూడా అలా దీవించబడాలి, నేను కూడా అలా ఆశీర్వదించబడాలి. చాలాసార్లు మనం అమ్మగారులాగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం. నేనే అనుకుంటాను, ఎవరి దాకా ఎందుకు అనుకోవడం సరిపోదు. నేను చేయలేకపోతున్నానని అసూయపడడం కాదు, కానీ ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం చెప్తున్నాను మీతో. అలాగే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దీవించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ముందుకు వస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిలబడుతున్నప్పుడు ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయడం కాదు, అసూయపడడం కాదు. అది ఎవరి మనసు? శత్రువుల మనసు. అసూయపడే మనసు ఎవరిదండి? ఓ చెల్లి, ఎవరిది? అది సాతాను మనసు, అపవాది మనసు. అవసరమైతే నీవు వారి కొరకు ప్రార్థన చేయాలి, అవసరమైతే అలాగ తయారవడానికి నువ్వు కూడా పూనుకోవాలి. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని దీవించే వ్యక్తులను ఎంతమంది నిలబడ్డా, ఎంతమంది వ్యతిరేకులైనా, ఎంతమంది దూరంగా ఉన్నా, ఎంతమంది దూరం పెట్టాలని చూసినా, ఎంతమంది ఆపాలని చూసినా ఆపగలరా? ఆపలేరు. కారణం ఏంటంటే దీవించేది ఎవరు? దేవుడు. మీరు అనవచ్చు, ఏంటండి ఇస్సాకుకి అంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అంటే, గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్లో మనం చదివిన మాట ఏంటంటే, ఏ దినాలు అవి? 26వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. ఆ కరువులో అందరికీ కరువు ఉంటే ఒకే ఒక వ్యక్తికి మాత్రం ఏముంది చెప్పండి? దీవెన ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా?
ఈ రోజులో చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే పనులు లేవు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య, అసలు కష్టంగా ఉంది, ఇంటికి సమస్య. ఒక మాట చెప్పనా, నీ అభివృద్ధికి నీ ఆశీర్వాదానికి నీవే ఆటంకం. అర్థమైందో లేదో? వినండి వినండి, వెనక కూడా వినబడుతుందా? వినండి. నీ అభివృద్ధికి నీ ఆశీర్వాదానికి నీవే ఆటంకం. ఎలాగంటారా? కారణం ఏంటంటే ఈ వ్యక్తి ఇస్సాకు కరువును చూస్తే దేశం దాటి వెళ్ళిపోయేవాడు. కరువును చూస్తే దేశం దాటి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎందుకు నిలిచి ఉన్నాడో తెలుసా? చదువుదాం, చూడండి 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన దేవుని మాట విన్నాడు గనక ఆ దినాల్లో అందరికీ కరువు 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 అని వినబడుతుంది. కానీ ఒకే ఒక వ్యక్తికి, తమలో వినాలి, ఒకే ఒక వ్యక్తికి ఏం వినబడుతుందో తెలుసా? దేవుని మాట వినబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న చెప్పండి, దేవుని మాట వింటే దేవుడు నేను దీవిస్తాడని చెప్పండి. ఎప్పుడు దీవిస్తాడు చెప్పండి? ఆయన తలదించుకున్న ఆయనకు చెప్పండి, దేవుని మాట వింటే ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు. దేవుని మాట విన్నవారు ఎక్కడున్నా దీవించబడతారు. ఆమేన్. ఎందుకో తెలుసా? మనం నయోమి ఆ రూతు గురించి నేర్చుకునేప్పుడు వారు ఏం చేశారంటే, ఆ దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి నయోమి ఏం చేసిందంట? ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? మోయాబుకి వెళ్ళింది. కాళ్ళు కడుక్కునే స్థలం బైబిల్ చెప్తున్న మాట మోయాబు గురించి. కాలు కడుక్కునే పల్లెం అంటే కాలు కడుక్కునే స్థానం అంటే హీనమైన స్థానానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడింది. రీజన్ ఏంటి? ఇక్కడ కరువు ఉందని. కానీ అక్కడే ఒక వ్యక్తి నిలుచున్నాడు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? బోయాజ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అక్కడ రాయబడి ఉంటుంది, అతను కూడా మిక్కిలి ధనవంతుడు, ఆస్తిపరుడు. అదేంటండి? కరువు ఆ దేశంలో ఉంది కదా. మరి కరువు ఉన్నప్పటికి కూడా ఎలా దీవించబడ్డాడు అంటే, ఆయన బెత్లెహేము అంటే ఏం చెప్పండి? రొట్టెల పురం, దీవించబడిన స్థలం. చాలా మంది మందిరంలో కనపడరు, ప్రార్థనలో కనపడరు, సహవాసంలో కనపడరు. కానీ తీసుకున్న ప్రాజెక్టులు, చేస్తున్న పనులు, చేస్తున్న ఉద్యోగాలు, అనుకుంటున్న చదువులు, అనుకుంటున్న ప్రాంతాలకు వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ మందిరంలో కనపడరు. ఎంత ప్రార్థన వాళ్ళ కోసం చేస్తే, ఇందాక చెప్పాడు తమ్ముడు, తర్వాత రాజేష్ గారు కూడా చెప్పారు, మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన అని. వాస్తవమే, మనందరి ప్రార్థనే. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఆ ప్రార్థన నెరవేరాలి అంటే ఎవరి ప్రార్థన ఉండాలి? వారి ప్రార్థన ఉండాలి. ఎవరెక్కడ నిలిచి ఉండాలి? వారు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. వారు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఈ రోజులో ప్రార్థనలు మొబైల్ ప్రార్థనలు అయిపోయాయి. అంటే మీరు చేపించుకుంటారని కాదు, మీ గురించి కాదు నేను చెప్తున్న మాట. సహజంగా జరుగుతున్నటువంటి కార్పొరేట్ విధానాలు చూస్తే మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రేయర్ టీంలు పెడతాం, లేకపోతే టవర్లు పెడతాం అని చెప్పేసి ఎంతోమంది వస్తూ ఉన్నారు. జాగ్రత్త. ముందు వ్యక్తిగతంగా నీవు దేవునికి దగ్గరగా ఉండాలి. ముందు వ్యక్తిగతంగా నువ్వు దేవునికి సమీపం ఉండాలి. ఇస్సాకు గత జీవితంలో చూస్తే ఆయన పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు అంటే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు గనక ఏం చేశాడు? 12వ వచనంలో, 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆదేశమందున్న వాడే ఏం చేశాడు చెప్పండి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అదేంటి ప్రభువా నన్ను ఇక్కడే ఉండమంటున్నావు? అదేంటి ప్రభువా ఈ కరువులో విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? అదేంటి ప్రభువా ఈ కరువులో ఎక్కడ ఫలం దొరుకుద్ది? అదేంటి ప్రభు అని ప్రశ్నించలా. ఉన్నారా ఇక్కడే? జరుగుద్దా? ఇలా అవుతుందా? ఇది సాధ్యమేనా? ఇది అవుతుందా అని ఎన్నిసార్లు మనం ప్రశ్నించుకొని ఉంటాం. అమ్మా చెల్లి వినాలి. ఎన్నిసార్లు ప్రశ్నించుకొని ఉంటాం. ఎందుకు జరగట్లేదు? దేవుడు నా మాట వింటలేదు, దేవుడు ఏంటో మరి అని అనుకొని ఎన్నిసార్లు నిష్ఠూరాలు పోయి ఉంటాం. వినాలి. ఈరోజు ప్రభువు చెప్తున్న మాట, మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు
దేవుని మాట విన్నాడు గనక, దేవుని మాటకు లోబడ్డాడు గనక, దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు గనక దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ఒక ఆశీర్వాదం కాదు ఇస్సాకు, ఏం చేస్తానంటే నిన్ను మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా దీవిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ శత్రువులకి అసూయ ఎందుకు వచ్చిందంటే, ఈయన ఆస్తి పెరిగిపోతుంది, అంతస్తులు పెరిగిపోతున్నాయి, ఈయన పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తున్నాయి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఇంకేంటి అంటే ఇస్సాకు ఆ దేశంలో ధనవంతుడైపోయాడు. ఉన్నారా ఇక్కడే? అదేంటండి ఆశ్చర్యం వాళ్ళకి, మనకేమో కరువు అంటే వీళ్ళకేంటి ఆశీర్వాదం. లోకస్తులు కూడా అలాగే కదా అనుకుంటారు, వీళ్ళకి ఏం పని లేదు, ఎప్పుడు వెళ్తా ఉంటారు, ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థనలు అంటారు. వాళ్ళకి మనకి యొక్క ఏ విషయంలో అయినా మనం ఎలా ఉంటామంటే భయపడం. ఒకవేళ మనలో భయపడే వాళ్ళు ఉంటే అది పిరికాత్మ, దేవుడిచ్చిన ఆత్మ కాదు. ఒకవేళ మనం కూడా కుంగిపోయేవారంగా ఉంటే అది మనసు, ఆ మనసు దేవుడిచ్చినటువంటి మనసు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన మనసు ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, ఒకవేళ ఏ విషయంలో నువ్వు భయంతో ఉన్నావో, పిరికితనంతో ఉన్నావో, ఆందోళన పడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో చెప్తున్న మాట, ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీ పక్షంగా ఉంటే ఎక్కడ దీవిస్తాడు తెలుసా? కరువులో కూడా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కరువులో కూడా ఆయన దీవించగలడు. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే రండి, దేవుని మాటను మనం చూసినప్పుడు 17వ వచనం చదువుదాం. 16వ వచనం చదవండి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన, అక్కడ చూడండి ఆలోచన చేస్తే ఇస్సాకు దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి మరొక ఆత్మీయ విషయం ఏంటంటే ముందుకు కొనసాగుతున్నాడు. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి మనం? ఎక్కడ సాగుతున్నాడు చెప్పండి? ముందుకి. వెనక్క చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, చాలాసార్లు ప్రార్థనలో వెనక్కి, సహవాసంలో వెనక్కి, ఆత్మీయ విషయాల్లో వెనక్కి, దేవుని సన్నిధిలో వెనక్కి, ముందు కనపడ్డంత ప్రాముఖ్యంగా, ముందు జీవించినంత విశ్వాసంతో, ముందు నిలబడినంతగా నిలబడలేక, ముందు కలిగినంత ఆత్మీయంగా లేకుండా. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇస్సాకు మనకు నేర్పిస్తున్న సత్యం, ఆయన దేవుని స్వరాన్ని వినేవాడు. ఇస్సాకు మనకు నేర్పిస్తున్న సత్యం, దేవుని చెప్పింది చెప్పినట్టుగా వినేవాడు. ఇస్సాకు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటి అంటే ఆయన దేవుని మాటను బట్టి ముందుకు సాగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆగిపోక సాగిపోవాలని వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే, ఆగిపోయే పరిస్థితులు ఎన్నో నీ ముందుకు వస్తూ ఉంటాయి, రావని ప్రభువు చెప్పలేదు. కానీ ఆ పరిస్థితులు వచ్చిన నీ బాధ్యతల్లోంచి, నీకున్నటువంటి కమిట్మెంట్స్లోంచి, నీవు దేవుని దగ్గర తీసుకున్నటువంటి సంబంధమైనటువంటి వాక్య విషయాల్లో, నమ్మకత్వం విషయంలో నువ్వేం చేయాలో తెలుసా? సాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాక్య సత్యంలోంచి సాగిపోవడానికి రీజన్ ఏంటి అంటే, చూడండి, మనం అప్పుడే ఎందుకు ఎండాకాలం వస్తుంది, మన వెనక ఏముంటుంది అంటే ఏముంది చెప్పండి? మన వెనక ఏముందండి? పూర్ణ గారు ఉన్నారు అన్నట్టుగా చూస్తున్నారు. వెనకేముంది? కాలం ఉంది. ఎండాకాలం ఏం చేస్తారు? ఆపేస్తారు. ఆపిన తర్వాత ఎక్కడ నీళ్ళు అక్కడే ఏమైపోతాయి? నిలిచిపోతాయి. నిలిచిపోయినప్పుడు ఏమొస్తుంది? వాసన, దుర్వాసన. కారణం ఏంటి చెప్పండి? పారే నీరు ఆగిపోయింది. పారే నీరు ఆగిపోయినప్పుడు ఏమొస్తుందంటే దుర్వాసన. ఎవరైతే ఆగిపోతారో వారి లైఫ్లో ఏముందో తెలుసా? దుర్వాసనే. బైబిల్లో చాలామంది చూస్తే దేవునితో నడిచిన వారు ఉన్నారు,
దేవుని సేవకులతో నడిచిన వారు ఉన్నారు. కానీ ఆగిపోయి వారి జీవితాలు ఏమైపోయాయి తెలుసా? దుర్వాసనకరంగా ఉండిపోయాయి. దేమ యెహోలోకాన్ని ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? ఆయన అంట పౌలును విడిచిపోయాడు. ఒక దుర్వాసనకరమైనటువంటి జీవితం వెంటనే జ్ఞాపకం చేయబడుతుంది. తోమ ధనము కోసం ఏం చేశాడు చెప్పండి? క్షమించాలి, ఇస్కరియోతు యూద ధనము కోసం ఏం చేశాడు? ప్రభువునే అప్పగించడానికి అమ్మివేశాడు. ఒక దుర్వాసనకరమైనటువంటి జీవితం ఏంటో తెలుసా? ఎప్పటికీ మాయని మచ్చ తను ఎక్కడ, ఒకవేళ మనం ఆలోచన చేయండి, మన ముందుకే వచ్చాడు అనుకోండి, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి. ఉదాహరణ చెప్తున్నాను. కారణం ఏంటి? ధనం దగ్గర ఆగిపోయాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? దేని బట్టి ఆగిపోతున్నావు నాకు తెలీదు. కానీ ప్రభువు చెప్తున్నాడు, అలాంటి స్థితి నుండి నీవు ఎడము కావాలి. అలాంటి స్థితి నుండి నీ జీవితంలోకి ఏమి రావాలంటే రహెబోతు అనుభవం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆగిపోకూడదు. నీవు నిజంగా అభివృద్ధిలోకి రావాలన్నా, నీవు నిజంగా ఆశీర్వాదంలోకి రావాలన్నా, నిజంగా నీ కుటుంబం దీవించబడాలన్నా ఆగిపోవద్దు. పెడచెవిన పెట్టొద్దు. దేవుని స్వరం వినాలి. నిన్న నా దగ్గరికి సాల్వేషన్ ఆర్మీ చెందిన 2 సేవకులు వచ్చారు. ఆ టైంకి చెల్లి ఫిబే కూడా వచ్చినట్టుంది. వాళ్ళు అక్కడ కూర్చున్నారు 2. ఎక్కడ? కరెక్ట్గా ఈ పిల్లర్ పక్కనే. చెవులు మూసేసుకుంటున్నారు గట్టిగా మూసుకొని. ఎలా భరిస్తున్నారండి అన్నారు. అదేంటండి ఏమైంది అంటే, ఆ టైంకి ట్రాక్టర్లు వెళ్తున్నాయి, జీపులు వెళ్తున్నాయి, అవి వెళ్తున్నాయి. చాలా డిస్టర్బెన్స్ ఉందండి అక్కడ. వాళ్ళు చెప్తున్నమాట. అసలు వాక్యం వింటారా ఇక్కడ ఉన్నోళ్ళు అని సూటిగా నన్ను అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళే అంటున్నారు, అలవాటైపోయి ఉంటుందిలేండి అని ఇంకొక అతను చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మాట వినే విషయంలో ఎంత శ్రద్ధ ఉండాలి అంటే, మనకు డిస్ట్రాక్షన్ కలిగించే వాటి నుండి దూరం అయిపోయి, దేవుని మాట కొరకు తృష్ణ కలిగి, దేవుని సన్నిధిలో ఉండాలని తృష్ణ కలిగి. నేను చెప్పినటువంటి ఉదాహరణ ఎందుకంటే, ఇస్సాకు ఆ కరువు దినాల్లో వినబడే మాట ఏమై ఉంటుంది? కరువు. కానీ వినబడింది ఏంటో తెలుసా? కరువు కాదు, దేవుని స్వరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరానికి ఎవరైతే దగ్గర ఉంటారో వారికి ఏముందో తెలుసా? దీవెన ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఈయన ముందుకు కొనసాగుతున్నాడు. దేవుడు చెప్పాడు ముందుకు కొనసాగుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి. 37వ కీర్తన ముందు మత్తయి సువార్త చదువుదాం. 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త ప్రభు చెప్పినటువంటి ఒక మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలనని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో. దేవుని స్తోత్రం చెప్దామా? శిష్యులకు ఇది ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్. అంటే ఏంటో తెలుసా? తన శిష్యులైన వారు ఎక్కడికి వెళ్ళాలి? ఆగిపోకూడదు, సాగిపోతూ సర్వలోకానికి వెళ్ళి ఏం ప్రకటించాలి అంటే సువార్త. శిష్యులుగా చేయాలంట. అనలారా వినండి, ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను. మనకే ఇంకా ప్రార్థన రాకపోతే, మనమే ఇంకా ప్రభు దగ్గర నమ్మకంగా ఉండకపోతే, మనమే దేవుని దగ్గర ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే ఇంకెవరిని తయారు చేస్తాం? నా ప్రశ్న అర్థమైందా? శిష్యులుగా చేయాలంటే మనం ఎప్పుడు పిల్లల గురించి ఒక వాక్యాన్ని చెప్పుకుంటాం. చెల్లి వినాలి. పిల్లల గురించి వాక్యం చెప్పుకుంటున్నప్పుడు ఏ మాట చెప్తామంటే, పిల్లల గురించి చెప్పడం చెప్పేటప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నేను ఒక మాట అడుగుతున్నాను, నేర్పాలంటే ముందు ఎవరికి తెలియాలి చెప్పండి? ముందు తల్లిదండ్రులకు ఏం తెలియాలి? తల్లిదండ్రులు ఏమో ఇష్టానుసారంగా లోకంలో ఉండి, తల్లిదండ్రులు ఇష్టానుసారంగా పాపంలో ఉండి,
తల్లిదండ్రులు ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలే పిల్లల్లో కనబడతాయి. తల్లిదండ్రులు ఏదైతే ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనే పిల్లల్లో కనబడుతుంది. నేను ఒక తండ్రిగా చెప్తున్నా ఈ మాట. అందుకే పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నిన్ను శిష్యుడిగా చూడాలనుకుంటే మొదట నువ్వు శిష్యుడిగా తయారు చేయడం సంగతి పక్కన పెడితే, ముందు నువ్వు శిష్యుడిగా ఉంటేనే కదా ఇంకొకరు శిష్యులుగా చేయగలవు. ఈరోజు దేనికి మన ప్రాధాన్యత, ఎక్కడిస్తున్నాం మన ప్రాధాన్యత? నూతన సంవత్సరం అడుగుపెట్టి అప్పుడే ఒక నెల ముగింపులోకి వెళ్ళబోతుండగా, ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఎంత దగ్గర అయ్యాం? దేవునికి ఎంత సమీపంగా వచ్చాం? ఆయన వాగ్దానం ఒకటి ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఆయనకు నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు. అసలు ఈ మాట చూడండి, ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నా వినండి. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే, నిజంగా మొరపెట్టడం ఏంటి? తనకు మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉన్నాడని ఎందుకు చెప్పలేదు ఆయన? అంటే వచ్చేవారు ఉంటారు, చర్చిలో కనబడే వాళ్ళు ఉంటారు, ఆరాధనలకు వచ్చి వెళ్ళేవారు ఉంటారు, కానీ సమీపంగా ఉన్నది ఎవరు అంటే కొందరే. ఇరుకు మార్గాన ప్రవేశించేది అందరూ అనలేదు. ఎందరు చెప్పండి? కొందరే. ఈరోజు ప్రియ సంగమా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనకే ఆ కొందరిలో, ఆ ఎన్నిక చేయబడిన వారిలో, ఆ ఏర్పాట్లో ఉన్న వారిలో, ఆ దీవించబడే వారిలో, అదిగో లోకమంతా కరువు ఉన్నా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ మాట నీతో పలుకుతున్నాడు. ఆమేన్. ఆశీర్వదించబడాలని కోరుకుంటే నువ్వు సమీపంగా ఉండాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి, సంఘానికి, సహవాసానికి, సేవకులకు, ప్రార్థనలకు, ఆరాధన క్రమాలకు నువ్వు నమ్మకంగా ఈ సంవత్సరం కొనసాగు. దేవుడు దీవించబోతే అప్పుడు అడుగు. ముందు నీలో నమ్మకత్వం ఉంటే, నీలో యథార్థత ఉంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు హృదయాల్ని పరిశీలించే దేవుడు ఆయన. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఆగిపోయినటువంటి జీవితంలో ఉంటే రెహోబోతు అనుభవంలోకి రాలేవు. నువ్వు రెహోబోతు అనుభవంలోకి రావాలి అంటే ఖచ్చితంగా చెప్పండి, ఏం చేయాలి? సాగిపోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ప్రభు చెప్పిన మాట అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి. 37వ కీర్తన ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. చూడండి, 37వ కీర్తన 23వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, ఒకని నడత చెప్పండి యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకని నడత స్థిరపరిచేది ఎవరు? నీ పక్కన చెప్పండి, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడని. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిద్రపోయే వాళ్ళకి చెప్పండి, దేవుడు స్థిరపరుస్తాడని. అప్పటికి కూడా శబ్దాలు వినపడుతున్నాయి అంటే ఫిక్స్ అయిపోయారు మీరు. ఏమండి, వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒకని నడత ఎవరు స్థిరపరుస్తారు? నేను పరుగెత్తితే, నేను చేస్తే, నేను వెళ్తే, నేను పూనుకుంటే కాదు. నేను అనే మాట ఎప్పుడు చచ్చిపోద్దో అప్పుడు దేవుడు చేస్తాడు. నేను కాదు, దేవుడే. నేను అనే అహం ఎప్పుడైతే చనిపోలేదో మనం దీవెనలోకి రాలేం. దేవుడు ఆ దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచు. మన మార్గం చక్కగా ఉండాలంటే ఏం కావాలి? రండి, 101వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. క్షమించండి, 101వ కీర్తన 119వ కీర్తన, క్షమించాలి, 119వ కీర్తన కామాటే, నీ వాక్యము నా పాదములకు, 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు ఏం చెప్పండి? దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దామా?
మన పాదాలకి దీపం అంటే ఏంటో తెలుసా? ఏ అడుగులు వేయాలో, ఎలా వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకు ల్యాంప్ ఏదైనా ఉందంటే ఆయనే, ఆయన వాక్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా మనకు మనం సాధించలేం. ఇస్సాకు తాను వేసిన విత్తనం బట్టి దీవించబడ్డాడంటే దానికి రీజన్ ఏంటంటే ఇస్సాకు దీవెన కలగడానికి మొదట చెప్పాడే చూశాడు దేవుని మాట. ఆ మాటే ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఇస్సాకు చెప్పాడు కాబట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు అంగీకరించాడు కాబట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు విధేయత చూపించాడు కాబట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. నీవు విధేయత చూపిస్తే, నీవు ఆ మాటకు నీ శ్రద్ధ వహిస్తే నీవు దీవించబడతావు. ఈ సంవత్సరం అట్టి దీవెన నీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందుకే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మళ్ళీ రండి, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి సత్యాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? 12వ వచనం చదువుదాం. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి. ఓ అన్న చెల్లి వినండి చాలు. ఏం వేశాడు ఆయన? ఏం వేశాడు చెప్పండి? నా వల్ల కాదు ప్రభా, నేనేం చేస్తాను ప్రభా అని ఎన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎన్నిసార్లు? ఒక మాట అడుగుతాను, అసలు అంటే ఈయన దగ్గర మనం నేర్చుకునే సత్యం ఏంటంటే ఆయన దగ్గర ఏదుందో సైలెంట్గా ఉండాలి. ఆయన దగ్గర ఏదైతే ఉందో దాన్నే వేస్తున్నాడా, ఇంకేమైనా తీసుకొస్తున్నాడా? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎక్కడైతే తనకు ఇవ్వబడిందో దాన్ని బట్టి, తనకిచ్చిన దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, చెప్పండి నీ దగ్గర ఏముంది అన్నాడు. ఎవరిని? మోషే. మోషే దగ్గర ఏముందండి? నేను ఒక మాట అడుగుతున్నాను, కర్ర ఉందని సంగతి దేవుని తెలీదా? మరి ఎందుకు అడిగాడు? ఏలియాకు చెప్పాడు, నువ్వు ఏ గ్రామానికి వెళ్ళమన్నాడు? సారేపతి గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడ నిన్ను ఒక విధవరాలు ఏం చేస్తుందని చెప్పాడు? పోషిస్తుందని చెప్పాడు. ఈయన వెళ్ళంగానే ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? అయ్యా నా దగ్గర చివరిగా ఏముంది అంటే ఒక్క అప్పం ఉంది, అది కూడా నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, దేవునికి ఆ విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఆమె దగ్గర ఏముందో దేవునికి తెలుసు. ఏలియా దగ్గర ఏముందో దేవునికి తెలుసు. ఇస్సాకు దగ్గర ఏముందో దేవునికి తెలుసు. మోషే దగ్గర ఏముందో దేవునికి తెలుసు. షమ్గారు అనే ఒక వ్యక్తి గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. మునుకోలు కర్రతో ఏం చేశాడంటే అనేక మందిని హతం చేశాడు. మునుకోలు కర్ర అంటే ఏంటో తెలుసా? మనం ఎడ్ల బండిని నడిపేటప్పుడు కర్రను ఉపయోగిస్తారు కదా, దానితో. వాక్యం ఎందుకు ఈరోజు నేర్చుకున్నామంటే వాళ్ళ దగ్గర ఏది ఉందో అది, దానిలో దీవెన లేదు. దేవుడు అడిగినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దీవించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మునుకోలు కర్ర అవ్వచ్చు, ఒక విత్తనం అవ్వచ్చు, లేకపోతే మోషే పట్టుకున్న కర్ర అవ్వచ్చు, అది అప్పం అవ్వచ్చు, అది చివరిదవ్వచ్చు. ఆఖరికి దేవాలయంలో ప్రభువు కూర్చొని ఉండగా ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందంటే 2 కాసులు తన దగ్గర ఉంటే వేసి వెళ్ళిపోతుంటే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈమె అందరిలో కూడా ధనవంతురాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావు అంటే ఈరోజు నీ దగ్గర ఏది ఉందో దాన్ని బట్టే. నీ దగ్గర ఏముందో చెప్పగలనా? నేను చెప్తాను. నీ దగ్గర ప్రార్థన ఉంది, వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది, ప్రభు పాదాలు పట్టుకునే సమయం ఉంది, ప్రభుతో నడిచే సమయం ఉంది, నీ హృదయాన్ని ఇవ్వడానికి నీ హృదయం ఉంది, దేవుని అంగీకరించడానికి, ఆయన మాటను వినడానికి, ఆయన కొరకు బ్రతకడానికి అవకాశం ఉంది. దేవుడు ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే నీ దగ్గర ఉన్న దాంతోనే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్.
కానీ నువ్వు ఎప్పుడు తెలుసా, ఆయన చేతిలో నువ్వు పెట్టినప్పుడు, ఆయన చెప్పినట్టుగా నువ్వు విన్నప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని విన్నావా, నీ జీవితమే మారిపోద్ది. ఆమేన్. ఇంకా అవమానాల్లోనే ఉండవు, నిందల్లోనే ఉండవు, సమస్యల్లోనే ఉండవు, ఇంకా కొదువులోనే ఉండవు. కానీ ఆయన మాటకి విధేయత చూపించడం రావాలి మనకి, ఆయన చెప్పిన మాట నమ్మడం రావాలి మనకు. మోషే అన్నాడు, నా చేతిలో ఏముంది, కర్ర ఉంది. కానీ ఆ కర్రతోనే దేవుడు ఏం చేశాడు తెలుసా, అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేతో అంటాడు, నిన్ను ఆ ప్రజలకి దేవుడిగా కూడా పంపిస్తున్నానని. ఆ అధికారం అంతా ఎక్కడుందో తెలుసా, ఎక్కడుంది, దేవుని యొక్క ఇచ్చిన శక్తిలోనే దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆయన దగ్గర, ఇస్సాకు దగ్గర నేర్చుకునే మరొక విషయం ఏంటంటే, మన దగ్గర ఏది ఉందో దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఆయన చేతిలో పెట్టాలి. ఒక మాట అడుగుతున్నాను, నీకెంత సమయం ఉందండి? యవనతోబులు వెనకన్న వారు కూడా వినండి, దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకోవడానికి మీకు ఎంత సమయం ఉంది? సమయం లేదని వారు ఎవరు ఉన్నారా? సమయం విలువ ఎంత గొప్పదో తెలుసా? నిన్నటి నుండి నాకు మనసు కలిచివేస్తుంది. ఏ విషయంలో కలిచివేస్తుందో తెలుసా? మన సంఘ సభ్యులు పెద్దలు వెంకటేశ్వరరావు గారిని చూడడానికి చివరి గంటలో అని వాళ్ళు పిలిస్తే, పిలవలేదు, గంటలు అని చెప్పారంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఐసీలో ఉన్నారు. 2 వారాల క్రితం కూడా నేను ఆయనతో మాట్లాడినప్పుడు చాలా బలంగా ఉన్నారు. కానీ నిన్న వెళ్ళి చూసినప్పుడు ఆ ఐసీలో ఆయన ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆయనకు మనలో లేరు. ఆయన మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కిడ్నీలు, లివరు ఫంక్షనింగ్ ఆగిపోయాయి. కంటామినేటెడ్ వాటర్ తాగారని అంటారు. అంటే మన వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ ఏదో ప్రభావం, అంతకుముందు ఆయనకు ఉన్న గత బలహీనతను ఏం చేసిందంటే తను గుర్తించలేకపోయాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నేను అన్నాను 2 వారాల క్రితం, అంకుల్ గారు మీకు బట్టలు పెట్టాలని ఉందండి, మీ ఆదులు చెప్తారంటే, అయ్యా నాకు తెలియదు అన్నారు. అంటే తెలియదు అంటే ఆయనకు నిజంగానే తెలియదు, అందరితో కలవలేరు, సిగ్గుగా ఉంటారు. అయితే నేను అన్నాను, సరే అండి వచ్చే వారం టైలర్ దగ్గరికి వెళ్దాము అన్నాను. ఈ సంవత్సరం ఎందుకో నాకు ఆయన అంటే ఒంటరిగా ఉంటున్నారు. తన భార్య 4 సంవత్సరాల క్రితం మనకు రంగమ్మ గారు ఎంత దగ్గరగా ఉండేవారు, ఆమె నిద్రించారు. ఆమె లేనప్పుడు ఒంటరిగా ఉంటున్నారని ఎన్నోసార్లు భోజనం చేసి వెళ్ళమంటే సిగ్గుతో నేను చేయనయ్యా ఏమనుకోవద్దని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ సమయం విలువ గురించి ఎందుకు చెప్తున్నానంటే, గంటల సమయం అంటే ఎంత వేదనగా ఉందో. యవన తమ్ముళ్ళు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎంతో సమయం ఉంది. ఎక్కడ గడుపుతున్నావు? దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజు కూడా నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ హృదయం నువ్వు ఏమి ఇవ్వగలవు అంటే, నీ హృదయం ఇవ్వగలవు. యవన కాలంలోనే నీ హృదయం ఇవ్వగలవు. ఆయన దేవుడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిజం పొందిన వారికి ఏ భయాలు లేవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పొచ్చింది ఒకటే, ఆయన ప్రభువు నమ్మారు, ప్రభువుని అంగీకరించారు. ఇప్పుడు ఒకవేళ ప్రభు తీసుకుంటే ఇలా మరణ వేదన వద్దు, ఒకవేళ ప్రభు తీసుకుంటే వెంటనే ప్రభు రాజ్యానికి చేరుకుంటారు. ఆ ధైర్యం మనలో ఉన్నటువంటి వారికి ఉందా? యవనస్తులకి ఈరోజు లోకం కొరకు పరిగెత్తుతున్నటువంటి సమాజంలో లోకస్తులు అలాగే ఉండి మనం అలాగే ఉంటే దీవెన ఎక్కడుంది? ఆశీర్వాదం ఎక్కడుంది? కానీ అందుకొరకు కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. నీకున్న దాంట్లో, నీవున్న స్థితిలో, నీకున్నటువంటి విశ్వాసంలో, నీకున్నటువంటి ప్రార్థనలో, నీకున్నటువంటి భక్తిలో, నువ్వు నమ్మిన విధానంలోనే నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు అక్కడి నుండి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకే 55వ కీర్తన 22వ వచనం ఒక చక్కని మాట ఉంది కదా, ఏమని ఉంది చదవండి. 55వ కీర్తన 22. నీ భారం, చెప్పండి ఎవరి మీద మోపాలి? నీ భారం యెహోవా మీద మోపుము. గట్టిగా చెప్పండి ఆ మాట. ఆయన లేదా ఆయనే అన్న,
ఆయనే అంటే ఇంకొక ఆప్షన్ లేదు. నిన్ను దీవించాలంటే ఒకే ఒక ఆప్షన్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆయన తప్ప ఇంకెవరూ దీవించలేరు. నేను ఒక ఆయన దగ్గరికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వినాలి. వెళ్ళినప్పుడు సహజంగా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే ఏదో ఒక అవకాశం వస్తుంది, మాట్లాడితే ఉంటే అని మాట్లాడుతూ ఉంటా. ఆ మాట్లాడే క్రమంలో అతను అన్నాడు, అన్నా తమ్ముడు వినండి అన్నా, నేనే అడిగా అప్పులు అయ్యి, అంటే వాళ్ళది ఈ గ్రామం కాదు, ఈ ఊరు కాదు, వాళ్ళు వచ్చేసారనమాట. అతను ఒక్కడే వచ్చేసాడు. వస్తే నేను అడిగా, ఏంత అన్నాన్ని పిలుస్తున్నాడు ఆయన, ఏమన్నా అప్పులు చేసి వచ్చేసావా అని అడిగాను. కాదు కాదు కాదు, అప్పులేం లేవండి, నాకు ఇలాంటి షాపులు బ్యూటీ పార్లర్లు 4 ఉన్నాయి, నాకేం కొదువులేదు, నా వైఫ్ గవర్నమెంట్ జాబు, మరి ఇంకా గవర్నమెంట్ జాబ్ అయ్యి అప్పులు లేకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక పార్టీలో తిరిగాను, ఆ పార్టీని బట్టి ఇప్పుడు ఆ పార్టీ లేదు, వ్యతిరేకతను బట్టి ఇక్కడికి వచ్చేసాను అన్నారు. అంటే ఇది విషయం ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, మనం ఒక్కరిని, మనుషుల్ని, నాయకుల్ని, లేకపోతే అధికారుల్ని ఆధారం చేసుకుంటే ఆ అధికారం ఎప్పుడు ఉంటుందంటారా? చెప్పండి. ఆ మనుషులు ఎప్పుడు ఉంటారంటారా? ఒకసారి లోకయ్య గారు, మన మధ్య నిద్రించిన లోకయ్య గారు, మోహన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళేవారంట. ఓ డాక్టర్ గారు ఉండేవారంట, చాలా కేర్ తీసుకునే వాళ్ళంట, లేడీ డాక్టర్. కానీ కరోనాలో ఆమె ముందు చనిపోయింది. తర్వాత వీళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు అంటే, అలాంటి డాక్టర్ మళ్ళీ దొరకలేదు. చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా కలివిడిగా మాట్లాడే డాక్టర్. నేను ఎందుకు మళ్ళీ ఈ విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నా అంటే, వారు క్షేమంగా ఉన్నారా? వారు నిరంతరం ఉంటారా? వారు శాశ్వతంగా ఉంటారా? నువ్వు అధికారులను ఆధారం చేసుకున్నా, మనుషులను ఆధారం చేసుకున్నా, వ్యక్తులను ఆధారం చేసుకున్నా, పరిస్థితులను ఆధారం చేసుకున్నా, నీకున్న దాన్ని ఆధారం చేసుకున్నా మనం దీవెనలోకి రాలేం. మనం ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు, మన ప్రభువుని ఆధారం చేసుకుంటేనే మనకేముందో తెలుసా? దీవెన, దీవెన, దీవెన. ఆమేన్. అందుకే నీ భారం ఎవరి మీద మోపన్నాడు చెప్పండి? ఆయన మీద మోపన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఇస్సాకు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇస్సాకు శత్రువులతో ఏమన్నా పోరాడుతున్నట్టు అక్కడ రాయబడి ఉందండి? ఇస్సాకేమో వారి మీద యుద్ధం చేస్తున్నట్టు రాయబడి ఉందా? ఇస్సాకేమో వారిని దూషిస్తున్నట్టు రాయబడి ఉందా? ఇస్సాకేమో సనుగుతున్నట్టు రాయబడి ఉందా? కానీ అవేమి చేయలేదు. తన ప్రయత్నాలను మాత్రం ఆపకుండా, తను ఆగిపోకుండా సాగిపోతూనే దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక తన జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? రెహబోతు అనుభవం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? గడిగా చెప్దామా? అలాంటి అనుభవం నువ్వు కోరుకుంటుంటే, అలాంటి అనుభవంలో నువ్వు ఉండాలనుకుంటే, అలాంటి దీవెన ఆశీర్వాదం నీకు కలగాలి అనుకుంటే, రా దేవుని సన్నిధికి, రా దేవుని మీద ఆధారపడు, ప్రభువు చెప్పుకో, ప్రభువుకు లోబడు, ప్రభు మాటను హృదయంలోకి తీసుకో. దేవుడు ఎందుకు దీవించడు? నీ దీవెన దేవుని దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇంకేం కనబడుతుంది అంటే, మళ్ళీ చదువుకున్నాం 22వ వచనం. అతడు అక్కడి నుండి వెళ్ళి, చెప్పని మళ్ళీ ఏం చేశాడంట? మరి ఒక బావి తవ్వించాను, దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు మనకి యెహోవా ఎడము కలగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహబోతు. ఆయన ఆగిపోవట్లేదండి. ఎక్కడ చూసినా ఏమవుతుందో తెలుసా? అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి ప్రయత్నాలను ఆపాడా? 2024లో ఏదో జరగలేదని, ఏదో సాధించలేకపోయామని, ఏదో పొందుకోలేకపోయామని, ఎన్నిసార్లు అడిగినా ఏదో రాలేదని, ఏదో జరగలేదని ఆగిపోయావా?
దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఈయన ఆగిపోలేదు, ఈయన వెళ్తానే ఉన్నాడు, ఈయన సాగుతూనే ఉన్నాడు, ఈయన కొనసాగుతూనే ఉన్నాడు. ఇంకా 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 చూస్తే అక్కడ ఏముంది, ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యెహోవా మనకు మనం చేసిన ప్రయత్నం రా అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కూడా యెహోవాని మనకు ఎడము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. రహేబోతు అనే అనుభవం ఏం చెప్పండి? ఎడము. అంటే శత్రువు అనేవాడు ఏమైపోయాడు చెప్పండి? ఎడమయ్యాడు. నేను ఒక మాట అడుగుతున్నా, శత్రువు ఎడమైపోయాడు కదా, ఆగిపోదామా? అక్కడతో ఆగిపోయాడా? చాలాసార్లు దేవా దీవించు అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలకైనా దేవుడు దీవించాడండి. ఒక స్టేజ్లోకి వచ్చామండి, భక్తిలో ఆగిపోతావా? విశ్వాసంలో ఆగిపోతావా? ప్రార్థనలో కనిపించడం ఆగిపోతావా? ఒక్క వాహనం కూడా లేనప్పుడు నీకు 4 వాహనాలు ఇస్తే కనబడకపోతే ఏంటి నువ్వు దేవుని మీద ఆధారపడేది? ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడితోనే ఆగిపోతే ఏంటి దేవుని మీద ఆధారపడేది? చదవలేము అనుకున్నటువంటి వారు చదివి అభివృద్ధిలోకి వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతే ఏంటి నువ్వు దేవుని మీద ఆధారపడేది? ప్రార్థించినప్పుడు ఆస్తి పెరిగిందనుకోండి, ఆస్తి వచ్చిందని అక్కడే ఆగిపోతే, పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చినప్పుడు అక్కడే అయిపోతే ఏంటి ఆగిపోయేది? ఇస్సాకు ఎడమైందని ఆగిపోయాడా అంటే ఆగిపోలేదు. ఇంకొక అనుభవం దగ్గరకు వచ్చాడు. ఏంటి అనుభవం అంటే చదువుదాం చూడండి. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీకు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిలు తవ్విరి. అంతటా ఏం చేస్తున్నారు చెప్పండి? ఎడమైపోయే పరిస్థితులు వచ్చి అంతా బాగున్నప్పుడు కూడా తన ప్రయత్నాలు ఆపలేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే యెహోవా నామం ఏం కట్టాడంట? బలిపీఠం కట్టాడంట. అక్కడే గుడారం, ఎక్కడ? బలిపీఠానికి సమీపంగా గుడారం వేసుకొని నివసించాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ముగిస్తూ ఉన్నాను, కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఆగిపోయావు? ఏ విషయంలో ఆగిపోయావు? ఆశీర్వాదం దగ్గర కూడా ఆగిపోకూడదు. మనం ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరికి ఆగిపోవాలి. చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే ఈ రోజుల్లో సేవకురాళ్ళు కూడా ప్రభువుని ఎరిగిన వారు కూడా, మంచి పెద్దలు విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? కులాల దగ్గర ఆగిపోతున్నారు. కులం దాటి రాలేరండి. ఎంత బాధాకరమైన విషయం. కులం దాటి పిల్లల్ని ఇవ్వలేరు. మనకు ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి నేను ఒక మాట చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి పిల్లల్ని తీసుకెళ్ళమని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతాం అంటే, నా ప్రథమ కుమారుడు పుట్టిన హాస్పిటల్ ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్. మేము చేసాం కాబట్టి చెప్పగలం. మీరేంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి మాకేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నారా అంటారేమో. కానీ నేను ఆఖరికి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఫోటో కూడా గూగుల్లో దాచుకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా మా పెద్దోడికి నువ్వు ఈ హాస్పిటల్లో పుట్టావని చెప్పడానికి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ధైర్యంగా చెప్పగలం. సేవకులైన వారు కులాలు దాటి పిల్లలు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ కులం అనేటటువంటి జాడ్యం ఉంది. ఓ మాట చెప్పమంటారా? అమ్మగారు సాక్ష్యం చెప్పగలరు. ఏం సాక్ష్యం చెప్పగలరా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మా ఇంట్లోనే ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళ ఇల్లును మాకు తెలియదు, ఈ రోజుకి వాళ్ళ ఇల్లును నేను చూడలేదు. కానీ వాళ్ళు ఏ కులానికి తెలియదు. ఒకే ఒక కులం, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత అది పరిశుద్ధ రక్తం. అది ఏ రక్తం అంటే ప్రతి విధమైనటువంటి పాపం నుండి విడుదల ఇచ్చినటువంటి రక్తం.
ఆ యేసు కులం తప్ప, యేసు రక్తం అనే కులం తప్ప మన కులాల వ్యత్యాసము లేదు. ఆమేన్. నువ్వు ముందు మాదిరిగా ఉంటే ఇతరులకు మాదిరికరంగా ఉండగలం. ముందు మనం శిష్యులుగా ఉంటే ఇతరులకు శిష్యులుగా ఉండమని చెప్పగలం. రోజు నీకు కులమే పెద్ద విగ్రహం. మీ ఇంట్లో విగ్రహాలు లేవదని చెప్పుకోవద్దు, కులం ఉంది. ఎందుకు ఈ మాట ప్రస్తావనకు తెచ్చానంటే, ఈ రోజుకి కూడా ప్రాంత భేదాలు, కుల భేదాలు, అనేకమైన వ్యత్యాసాలు, మీ మా మాటలు కూడా నాకు ఇష్టం ఉండదు. మీ వాళ్ళు, మా వాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇస్సాకు దీవించబడిన తర్వాత కూడా ఆయన ఆగిపోలేదు. దేవునికి మరింతగా ఏం చేస్తున్నాడు తెలుసా? సమీపం అవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక బలిపీఠం కట్టించాడంట. అక్కడ ఏం చేశాడంట? ఆయన గుడారం వేసుకున్నాడంట, ప్రార్థన చేశాడంట. ప్రియ తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఇసాకు వంటి దీవెనను కోరుకుంటే ఈ రోజు నుండి ఆగిపోక సాగిపోదాం. రెహోబోతు అనుభవంలోకి వద్దాం. ప్రభు చేసేంత వరకు ప్రభు పాదాలు. యాకోబు విడిచిపెట్టాడా? యాకోబు పేరు కాస్త మారిపోయి ఇశ్రాయేల్ అయ్యాడు. కారణం ఏంటంటే చేసేంత వరకు దీవించబడాలి, చేసేంత వరకు ప్రభు పాదాలు పట్టుకోవాలి. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పాదములు కొందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన ఆరాధనలో నాయన ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు. అవును, మానుకోలేదయ్యా. నిన్ను వెంబడించటం మానలేదు, నీ వద్ద నాయన కనిపెట్టడం మానలేదు, నీ ఆలోచన కొరక ఎదురు చూడటం మానలేదు. అయ్యా నీకే స్తోత్రము నాయన. నీ మాట ఇనుటికై నాయన తండ్రి విచారణ చేయటం మానలేదు ప్రభా. నీకే భక్తుల జీవితాల్లో నాయన ఒక అరువులో అభివృద్ధి, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం, సంతోషాన్ని పొందుకున్నారు. ఈ పగటి వేళ నాయన మీరు మాతో మాట్లాడారు. మేము ఆగిపోయే వారంగా కాక ప్రభా, సాగే వారంగా మమ్మల్ని చేతండి నాయన. ఇదిగో తండ్రి, ఇస్సాకు జగడమాడలేదు, ఇస్సాకులో అసూయ లేదు నాయన. మిక్కిలి గొప్పవాడు అగటానికి ఆయన అంతరంగమే నాయన. నీకే స్తోత్రం. ఈ దినము నాయన నాలో మాలో పగలు అసూయాలు లేకుండా ఆ సాతాను యుక్తిని ఎరిగి దాన్ని నిర్మూలన చేసేవారుగా నాయన, జగడమాడిన వారుగా అయ్యా, నిన్నే వెంబడించేవారుగా, నిన్నే ఎతికేవారుగా, నీలో అంటుకట్టేవారుగా మమ్మల్ని ఏర్పాటు చేయనాయన తండ్రి. నీకే స్తోత్ర. ఇస్సాకు వలె అయ్యా నీవిచ్చే దీవెని మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఉపవాస దినాలు నాయన అయ్యా నిన్ను వెంబడించేవారు, సావాసములు ఉండేవారు, సేవకులతో ఉండేవారు, దేవుడితో ఉండేవారు, మా ఆధ్యాత్మికంగా, భౌతిక, నైతిక, మానసిక బలవంతులమై నాయన ఏక మనసు ఏకాత్మతో ఎలుగెత్తి నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు, మొరపెట్టే అనుభవాలు, విజ్ఞాపన చేసే అనుభవాలు, ఇరిగిన మనసు నాయన, నలిగిన హృదయముతో, కన్నీళ్లతో నాయన నీ పాదముల దగ్గర ఉండేవారుగా మమ్మల్ని అయ్యా అయ్యా అయ్యా. మా అభివృద్ధిని బట్టి, మా ఆశీర్వాదాన్ని బట్టి మేము ఆగిపోక, మా కష్టాలను బట్టి, మా నష్టాలను బట్టి మేము ఆగిపోక అయ్యా అయ్యా సాగే కృపను మా అందరికీ దయచి సాగేవారుగా చేయనాయన. అభివృద్ధిలో సాగేవారుగా, ఆశీర్వాదంలో సాగేవారుగా, కష్టాల్లో సాగేవారుగా, కన్నీళ్ళలో సాగేవారుగా, నాయన వేదనలో సాగేవారుగా అయ్యా మమ్మల్ని మేము నీకు అప్పగించుకునేవారుగా నీ కృప మాకు అనుగ్రహించి ఇతబడిన మాటలు మా హృదయాలు నీరు పెట్టి ఫలింపు దయచేయమని యేసు నామమున పరమ తండ్రి. ఆమేన్.